నమస్తే రైతన్నలకు అందరికి 4 రోజుల సంది నీళ్లు పెడుతున్నా కానీ తడైపోలేదు ఇంకా. ఇప్పుడు బైకాడికి పోతున్నా, స్పీకర్లు బంద్ చేసి మోటార్ బంద్ చేసి స్పీకర్లు మారుద్దామని అక్కడి నుంచి తీసుకొని వస్తున్నా. ఇప్పటిదాకా తడేలేదు, 4-5 రోజులు అయింది ఇప్పటికి తడి. ఒకటి బాయిలో నీళ్ళు గిట్ట అయిపోయినాయి, కొద్ది వస్తుంటే పోస్తుంది ఇది. ఇప్పుడైతే డబ్బకాడికి పోయి మోటార్ బంద్ చేద్దాం, చూద్దాం అడిగి పోయి. ఇదైతే అంతా మిర్చి కానీ ఉంచిన 4 ఎకరాలు, ఇది మిగతా పత్తి వేసిన. ఇదైతే అసలు కోసాన్ని కొట్ట వేసిన. ఒక పక్క కూలిపోయింది, మొత్తానికి ఒకటే పక్క ఉండిపోయింది, ఒక పక్క మొత్తం కూలిపోయింది. 2 సంవత్సరాలు అయింది వేసి, ఆ పక్క కూలిపోయింది. అయితే డబ్బకాడికి పోతున్నా, సాటర్ డబ్బకాడికి పోయి ఆడికి పోయి మోటార్ బంద్ చేసి స్పీకర్లు మారవాలి. డబ్బకాడికి అయితే వచ్చేసిన, ఇప్పుడు బంద్ చేద్దాం. చాలాసేపు అయింది కదా, స్పీకర్లు వేసి 2 గంటలు అయింది. బంద్ చేద్దాం. బంద్ అయిపోయింది. బావి దగ్గర పోయి నీళ్ళు చూపిస్తే ఎంత ఉన్నాయో. పోతున్నా బావి కాడికి. బావి అయితే చాలా చిన్నది, పెద్దది అయితే ఏం కాదు. ఓడిచిపోయినాయి నీళ్ళు, ఇంకో 2 గంటలు 3 గంటలు పోస్తుంది. ఇది పోసిన తర్వాత మోటార్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోవటం. ఇక ఇదంతా చెరువు అన్నమాట. ఈ చెరువు అయితే ఇంకా నిండలే, ఇంకా వర్షాలు పడితే నిండుతుంది చెరువు. ఇదంతా అయితే మిర్చి చెట్టు కోసం ఇడిచిపెట్టిన 4 ఎకరాలు. ఇది ఇటు నుంచి అక్కడ దాకా అవతల పక్క పొలం కొట్టది. ఎంత మిర్చి వేద్దామని వదిలేసిన. ఇవతల పత్తి వేస్తే వర్షం కొద్ది వస్తుంటే పత్తి వేసిన వస్తుందేమో అని, అది అసలే పీక్కుంది. అప్పటి వర్షం లేదు, ఆ గింజలు లోపలనే మురిగిపోయినాయి. ఆ 4 ఎకరాలు అట్నే ఇడిచిపెట్టినాయి. అది ఇప్పుడు స్ప్రింక్లర్లు వేసిన దాని 4 ఎకరాలకు నీళ్లు కడుతున్నా కదా. నీళ్ళు కట్టుడు అయిపోయిన తర్వాత ఈ దుక్కి దున్నడం మొదలు పెట్టాలి ఇక మిర్చి చేనుకి. మొన్న 10 రోజుల కింద నారు పోసిన అని చెప్పిన కదా, మొలకలది వీడియో పెట్టినా కదా. ఆ నారు ఎట్లా వచ్చింది, ఏం సంగతి అనేది గిట్ట చూపిస్తాను తర్వాత. ఫస్ట్ అయితే పైపుల కాడికి పోదాం. పైపుల కాడికి పోయి పైపులు మార్చుదాం. పైపుల కాడికి అయితే వచ్చేసిన. ఈ నా ట్రాక్టర్ సామాన్లు అన్ని ఇక్కడనే ఉంటాయి, ట్రాక్టర్ గిక్టర్ అంతా ఇక్కడనే ఉంటుంది. ఇది 4 ఎకరాలు, అక్కడ 4 ఎకరాలు పోయింది నీళ్ళు లేక. 4 ఎకరాలకు స్ప్రింక్లర్లు వేసుకుంటున్నా. సగం వరకు అయితే తడిసింది, వీడి దాకా తడిసింది. అక్కడ నుంచి వీడి నుంచి ఇటు ఉన్నది. అబ్బా అల్పురు వస్తుంది, ఉరికి రావాలంటే. పైపుల కాడికైతే వచ్చిన, పీకాలి ఇది జాయింట్. అసలే ఇది కానీ వీడియో అయితే బంద్ చేస్తున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. చూసిన వాళ్ళు మీరు చేయాల్సింది ఏం లేదు, లైక్ మాత్రం చేయండి కంపల్సరీగా. బాయ్ ఫ్రెండ్స్. ఒక చేయితోటి మొబైల్ పట్టుకున్న ఒక చేయితోటి వస్తలేదు పైపు. అక్కడికి పోయి పైపు ఎత్తుకురావాలి. మోటార్ అయితే ఆన్ చేసిన. ఇప్పుడు స్ప్రింక్లర్లని పీకేసి వేసేసి, ఇందాక మొబైల్ బంద్ చేసిన ఆఫ్ చేసిన అని చెప్పా కదా, ఆఫ్ చేయలేదు, ఆఫ్ చేసి పెట్టిన, బంద్ చేయలేదు. చూద్దాం ఆడికి పోయి 2 రోజుల ముందు వేసిన తడి గింజలు మలిచినాయా మళ్ళీ లేదా చూద్దాం. పోయి దాని ఎవరు అంటుందో చూద్దాం. ఇప్పుడు మొలుస్తున్నాయి, చిన్నగా మొలుస్తున్నాయి. ఇవో అన్నీ మొలుస్తున్నాయి లేదా. ఇది చూద్దాం.
వస్తుంది ఇది లోపల నుంచి. రైతుల బాధలు ఇట్లుంటాయి. పట్నంలో ఏసీలో కూర్చుంటానికి అర్థం కాదు. అందరి కాడికి పోయేటారకలు బేరాలు ఆడతారు, మా కాడికి వస్తారకలా ఆడెంత చెప్తే అంత కమ్మేసేయాలి మేము రైతులు. పెరుగుట లేదు, పెరుగు చిన్నగా మొలుస్తుంది. అది ఈ మధ్యలో ఉన్నది వెళ్ళలేదు. పోయినాయి వచ్చింది. చిన్నగా వస్తుంది, మొలుస్తాయి అని చిన్నగా. ఇది ఫస్ట్ రోజు వేసిన తడి, ఇది ఇంత మటుకు వచ్చింది.